హాయ్ ఫ్రెండ్స్, ఇవేగా 5 ప్రసాదాలు తయారు చేస్తున్నాను. కేసరి కోసం వాటర్ పెట్టి కేసరి కలర్ వేసి రవ వేసి బాగా ఉడికించుకున్నాను. అది స్కిప్ అయింది. ఇది షుగర్ వేసి బాగా కలిపేస్తున్నాను. చక్కెర వేసుకొని కలిపేస్తే బాగా రవ ఉడికిన తర్వాత చక్కెర వేసి కలుపుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అందులోకి వేయడానికి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేపుకుంటున్నాను. బాగా ఇలా కొంచెం కలుపుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇది ఇందులోకి వేసేయడమే. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని సిమ్లోనే ఉంచుకోవాలి. మంటను సిమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్ బాగుంటుంది. చూడండి, మీరు ట్రై చేయండి. ఒకటి అయిపోయింది. సెకండ్ శనగలని బాగా నానబెట్టుకున్నాను. పోపు పెట్టేస్తున్నాను. ఉడికించుకొని ఉంచుకున్నాను. పోపు పెట్టేసి పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఆ తర్వాత ఉడికించుకున్న శనగల్ని అందులోకి వేసి కలిపేసాను. అంతే, ఇది రెడీ అయిపోయింది. సెకండ్ ఉప్పు వేసిన పచ్చిమిర్చిలోనే వేసేసాను. మిక్సీలో పట్టేటప్పుడు రాళ్ళ ఉప్పు వేసేసుకున్నాను. నెక్స్ట్ చింతపండు పులిహోర కోసం చింతపండుని బాగా నానబెట్టి ఉంచుకున్నాను. బాగా చింతపండుని మరిగించిన తర్వాత ఒక స్పూన్ అంతా బెల్లం వేసి ఇలా కలుపుకుంటున్నాను. కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇది పక్కన పెట్టి ఉంచేసుకుందామండి. ఇది బాగా ఉడికిపోవాలి. ఉడికిపోయే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి కాసేపు. బాగా ఉడికిపోయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని చింతపండుని ఇందులోకి వేసేయాలి. బాగా వేసి ఆ తర్వాత పసుపు వేసేస్తున్నాను. పసుపు, కారం, కాస్తంత ఉప్పు వేసేసాను. పోపు పెట్టేసిద్ది. మనం పోపు పెట్టేయడానికే చిత్రాన్నం కోసం లెమన్ రైస్ చేయడానికి ఎలా రెడీ చేసుకుంటామో అలానే చేసేసాను. చేసి అందులోకి వేసేసి బాగా ఇట్లా కలిపిపోయినా పచ్చిమిర్చి జంపుగా కొంచెం కట్ చేసుకొని నిలువుగా వేసేసాను. వేసి కాసేపు సిమ్లోనే మగ్గించుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది టేస్ట్ బాగుంటుంది. మనం ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అమ్మవారి కోసం ఇలా చేయాలి. నేను ఇలా చేస్తా. బాగా ఇలా కలిపేసుకోవడమే. రెడీ అయిపోయింది. చూడండి, పులిహోర రెడీ అయిపోయింది. నెక్స్ట్ పెరుగన్నం చేద్దామండి ఫ్రెండ్స్. పెరుగన్నం కోసం కడాయి పెట్టేస్తున్నాను. పెట్టేసి పోపు పెట్టేసి అందులోకి ఎలా వేసాము ఇందులో కూడా పోపు దినుసులు అన్ని ఐటమ్స్ అన్నీ వేసేసి ఇది రెడీ చేసేస్తాను. వేసిపోయింది. అన్నం రెడీ చేసుకొని పెరుగు వేసి ఆ తర్వాత పోపుని వేసేస్తే పెరుగన్నం రెడీ అయిపోయింది. చిత్రాన్నం లెమన్ రైస్ కోసం పోపు పెట్టేశాను. అందులోకి పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే వేసి బాగా ఇలా కలుపుకొని పచ్చిమిర్చి పేస్ట్ ఇది పసుపు వేసిన స్కిప్ అయింది. పెరుగన్నం కలపడానికి చూపించలేదు కదా, చూపించేస్తున్నాను.